నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైనటువంటి నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 216 మీద కొన్ని చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అత్యంత కూడళ్లలో 4 పై వంతెనలను నిర్మించడానికి 470 కోట్లు మంజూరు చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా నేషనల్ హైవే, అట్లానే నేషనల్ హైవే 216 వీటి మీద ఎక్కువ కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కూడళ్ల వద్ద ఈ ప్రయాణించాలంటే కొంత హడలిపోతున్నారు ప్రయాణికులు. దీంతో ఈ ప్రమాదాలను కట్టడి చేయడం కోసం అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో 470 కోట్లతో 4 చోట్ల పై వంతెనలు, అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు అయితే ఏర్పరచనున్నారు. ఈ జాతీయ రహదారులపై ఇప్పటికే ప్రారంభమైనటువంటి యొక్క పై వంతెనలను నిర్దేశిత కాల పరిమితులతో పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించడం కొరకు అడుగులు వేస్తున్నారు. వీటికి సంబంధించి గతంలో ప్రతిపాదనలు పంపినప్పటికీ ఈ యొక్క వంతెనల డిజైన్పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సూచనలు చేయడంతో ఆ మేరకు మార్పులు చేసి పంపించారు. ఈ పై వంతెనలకు అవకాశం లేని ప్రాంతాల్లో అండర్ పాస్లు ఏర్పాటుకు ఈ డిపిఆర్ని అయితే సిద్ధం చేస్తున్నారు. అత్యంత రద్దీ ప్రమాదాలకు కేంద్రమైన దివాన్ చెరువు ప్రాంతంలో 250 కోట్లతో 2.4 కిలోమీటర్ల మేర పై వంతెన రానుంది. ఈ దివాన్ చెరువు పండ్ల మార్కెట్ నుంచి పాలచెర్ల సమీపంలో గామెన్ వంతెన వరకు కలుపుతూ నిర్మిస్తారు. దీన్ని ప్రతి 50 మీటర్లకు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. స్థానికులు రాకపోకలకు అనుగుణంగా సుమారు 15 మీటర్ల వెడల్పుతో సేవా మార్గం ఉంటుంది. ఇటీవల టెండర్లు పిలిచినటువంటి అధికారులు ఫిబ్రవరి 12న వాటిని తెరిచి ఏజెన్సీ ఖరారు చేస్తారు. 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండిషన్ ఉంది. రాజమహేంద్రవరం సమీపంలో లాలా చెరువు, ఐటీసీ కూడలి, వేమగిరి కూడలి వద్ద ఒక్కచోటనే ఈ కిలోమీటర్ మేర 220 కోట్ల రూపాయలతో పై వంతెనలను నిర్మిస్తారు. జనవరి 11న టెండర్లు పిలిచారు. మార్చి 4న బిడ్లను తెరిచి ఈ కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. గరిష్టంగా 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యం ఉంది. ఈ వేమగిరి వద్ద ఉన్నటువంటి ప్రస్తుత వంతెనపై మరో వంతెన రానుంది. అనుమతుల నిమిత్తం జనవనరుల శాఖకు లేఖ రాసినట్లు ఎన్హెచ్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎంపీ పురంధేశ్వరి సూచనల మేరకు జిల్లా పరిధిలో జిఎస్ఏఎల్, గైట్ విద్యా సంస్థలు, ఆటోనగర్, అట్లానే ఏపీఏ రోడ్డు, హుకుంపేట పరిధిలో ఒక్కో చోట 800 మీటర్ల మేర అండర్ పాస్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఒక్కో అండర్ పాస్కు 30 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా కూడా వేశారు. ఈ జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి కూడళ్ల వద్ద ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేసినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క రహదారి భద్రతా సమావేశాల్లో కూడా వచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ పై వంతెనల నిర్మాణానికి సుమారు 470 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినట్లు అధికారులు చెప్తున్నారు. ఇవే కాక అండర్ పాస్లు వస్తాయని చెప్తున్నారు. 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైనటువంటి NH 16, NH 216పై పలుచోట్ల పై వంతెనలు, అండర్ పాస్లు నిర్మించేటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.